బాపట్ల గ్రామ రైతులకు అందరికీ హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. సార్, మీకు మొదటి నుండి ఈ మేడిగడ్డ కాళేశ్వరం భూసేకరణ ఈ ప్రాజెక్ట్ ఎలా వివాదాస్పదంగా నడుస్తుందో తెలుసు. మా ఊరి విషయం స్పెసిఫిక్గా చెప్తుంది సార్. ఈవెంట్స్ ఏమేమి జరుగుతున్నాయి. ఫస్ట్ జూన్లో వచ్చి ఎవరికి చెప్పకుండానే సర్వే స్టార్ట్ చేశారు. రైతులకు సమాచారం ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా పంట పొలాల్లోకి వెళ్ళి సర్వే స్టార్ట్ చేశారు. సర్వే స్టార్ట్ చేస్తే మన టోళ్ళకి తెలిసి ఇట్లా సర్వే చేస్తున్నారు, అసలు ఎందుకు సర్వే చేస్తున్నారు, ఏమి మేడిగడ్డ ఏదని ఏమి విషయం తెలియదు. పోయి అడ్డుకొని సర్వే ఆపేస్తే తెల్లారి పోయి మళ్ళీ ఆర్డీఓని తీసుకొచ్చుకున్నారు. ఆర్డీఓని తీసుకొచ్చుకొని అప్పుడు ఫార్మర్ నారాయణ రెడ్డి గారు ఆర్డీఓ గారు ఉంటే ఆర్డీఓ గారు మీటింగ్ పెట్టి చెప్పారు, ఇట్లా మనకు సీఎం గారు తెలంగాణ గవర్నమెంట్ ఇలా ప్లాన్ చేసింది, మేడిగడ్డ కాళేశ్వరంలో భాగంగా ఇక్కడ పంప్ హౌస్ వస్తుంది, పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేసి ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీరు ఎత్తిపోయడానికి నీళ్ళ భూసేకరణ అవసరం అవుతుంది కాబట్టి అందుకే సర్వే చేస్తున్నామని చెప్పి ఆర్డీఓ గారు చెప్పారు. ఆర్డీఓ గారు చెప్పితే అప్పుడు మేము అందరూ ఏం చేసినాం, మాకు అసలు ఏం నష్టం జరుగుతుంది, మీరేమి మా నష్టపరిహారం భరించే చెప్తున్నాం, అది పూర్తిగా ఆ విషయ సేకరణ ఏం లేదని మేము ఒప్పుకోము, అది కంప్లీట్గా మీరు డీటెయిల్గా చెప్తే తప్ప మేము ఒప్పుకోమని అందరం అపోజ్ చేస్తే మళ్ళీ వెళ్ళిండు ఈ విధంగా మాట్లాడి చెప్పి ప్రస్తుతానికైతే మేము నోషనల్గా సర్వే చేసుకుంటాం, తర్వాత ఎంత పోతుంది ఏంటంటే మాకు కూడా తెలియదని చెప్పి మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఒక వారం తర్వాత చూపించి అప్పుడు సర్వేకి సరే మళ్ళీ అందరూ ఎక్కడ నుంచి పోతుంది, ఎవరి భూమిలో తెలుస్తుందో తెలియదు కదా అంటే అప్పుడు సర్వేకి రైతులందరూ అంగీకరించడం జరిగింది. సర్వే అంటే అధికారికం కాదు, వాళ్ళ నోషనల్గా మా సంతకాలు ఏం లేకుండా వాళ్ళకి వాళ్ళు సర్వే చేస్తున్నారు. అప్పుడు దానిలో భాగంగా తెలియదు ఏంటంటే 290 ఎకరాలు పట్ట భూమి, ఒక 50 ఎకరాలు అసైన్డ్ భూమి అంటే గవర్నమెంట్ భూమి, మొత్తం 320 ఎకరాల కింద వాళ్ళకి మన ఇక్కడ నుంచి మొత్తం మన గోదావరి నది ఒడ్డు నుంచి పెద్ద ఛానల్ అంటే చీల్చి గోదావరి నది చీల్చి మన సుందిల బ్యారేజ్ నుంచి బ్యాక్ వాటర్ నుంచి చీల్చి ఇక్కడ పంప్ హౌస్ వస్తుంది సార్, పెద్దగా 150 ఎకర్స్లో పంప్ హౌస్ వచ్చి ఆ పంప్ హౌస్ అక్కడ నుంచి లిఫ్ట్ చేసి పక్కకేసి మన